వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శంషాబాద్లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్కి రోడ్డు ప్రమాదం. విజయవాడలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్. వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ భరత్ కనపడుట లేదన్న పోస్టర్ సోషల్ మీడియాలో హల్చల్. రైతులకు అభయహస్తం ఇస్తానని చెప్పి నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీ శ్రవంతి మోహన్ రావు. ఈ రాష్ట్ర చరిత్రలోనే ఈ 4 నెలల్లో జరిగిన దారుణాలు ఎప్పుడు కూడా జరిగి ఉండవు. మాజీ మంత్రి రోజా. ఇక వివరాల్లోకి వెళ్తే, విజయవాడలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోంమంత్రి అనిత, డీజీపీ సిఎస్ కార్యక్రమానికి హాజరై పోలీసు ఉన్నతాధికారులు, పోలీస్ కుటుంబ సభ్యులు పోలీస్ గౌరవ వందన స్వీకరించిన చంద్రబాబు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పోలీస్ సోదరిమణులందరికీ, రాష్ట్రంలో ఈ పవిత్రమైన కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ఈ సంస్కరణ దినోత్సవ సందర్భంగా వారందరికి కూడా పోలీస్ ఎవరైతే త్యాగాలు చేశారో వారందరికీ నివాళులర్పిస్తూ వారికి వారి కుటుంబాలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. పోలీసులు ఎప్పుడు కూడా ప్రజల రక్షణ కోసం, శాంతి భద్రతల పర్యవేక్షణలో ప్రాణాలు అర్పించి హైదరాబాద్ నుండి ఢిల్లీ వెళ్తున్న బండారు దత్తాత్రేయ కాన్వాయ్కి అడ్డు వచ్చిన వ్యక్తి సడన్ గా బ్రేక్ వేయడంతో ఒకదానికొకటి ఢీకొన్న 3 వాహనాలు. శంషాబాద్ ఎయిర్పోర్టు ప్రధాన దారిలో సంఘటన. త్రుటిలో తప్పిన ప్రమాదం. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కర్నూలు ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ దగ్గర ఫేక్ ఫోన్ పే మోసగాడు, తస్మాత్ జాగ్రత్త. ఏం పేరు బాబు నీ పేరు? ఏం పేరు నీ పేరు? ఎవరు? ఏం చేస్తుంటావు? సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఉంది కదా నీకు, నువ్వు డబ్బులు సంపాదించుకుంటున్నావు కదా. ఈ పిల్లోడు కార్తీక్ అనే పిల్లోడు స్టేట్ బ్యాంకు మెయిన్ బ్రాంచ్ దగ్గర ఏటీఎం కార్డు ఎవరైనా డబ్బులు డిపాజిట్ చేయడానికి వస్తే వాళ్ళకి నేను ఫోన్పే డబ్బులు కొడతాను ఇప్పించుకొని ఫేక్ ఫోన్పే ద్వారా వాళ్ళకి ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని చూపించి డైలీ 1,00,000 2 లక్షలు సంపాదిస్తున్నాడు. ఈరోజు మాకే 10,000 మోసం చేసినాడు. ఇది ఒక్కరోజు 45,000 సంపాదించినాడు. బేస్తా కార్తీక్ అంటే ఈ పిల్లోడు. దయచేసి కర్నూలులో ఉన్న వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. పెద్ద స్కామ్ నడుస్తుంది ఇట నా కొడుకుల వల్ల. క్యాబ్ పెట్టుకోరా, అట్లా క్యాబ్ పెట్టుకొని అమాయకుని మాదిరి ఇక్కడ నిలబడతాడు. ఈ ప్లేస్లో నిలబడి అందరికి వచ్చిపోయే వాళ్ళకి మేము డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాము. అడుగుతున్నావు లేదా? నిజం చెప్పు, అడుగుతున్నావు లేదా? చేస్తున్నావు లేదా నువ్వు ట్రాన్సాక్షన్? ఈరోజు చేసినావు కదా, ఒక పారిగా డైలీ చేసినావు. ఈరోజు నువ్వు వీడు ఆ డబ్బులు సంపాదించుకొని ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్లు, లూడో గేమ్లు ఆడుతున్నాడు. ఇట్లా ఎవరన్నా డబ్బులు డిపాజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరివి వసూలు చేసుకొని ఫోన్పేలో ఫోన్పేలో ఫేక్ ట్రాన్సాక్షన్ చూపించి వసూలు చేస్తున్నాడు. దీని మీద 2 టౌన్లో కేసు కూడా రిజిస్టర్ చేసినాం. ఈరోజు 19వ తేదీ సాయంత్రము ఎవరన్నా దీని వల్ల నష్టపోయింది 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయండి. బాధితులందరూ ఇది ఒక్క రోజే వాడు 80,000 ఫ్రాడ్ చేసినాడు అందరికీ. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పేర్కొన్నారు. రైతులను ఆదుకోవాలని ఆయన పేర్కొన్నారు. రైతు భరోసాపై కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసంకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కిలా వరంగల్ అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ రాష్ట్ర వరంగల్ తొలి మేయర్ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు దిడ్డి కుమారస్వామి, టి రమేష్ బాబు, హరి రమాదేవి తదితరులు పాల్గొన్నారు. జోహార్ 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 తెలంగాణ అమరవీరులకు జోహార్.
భాగంగానే ఈరోజు పెద్దలు మాజీ ప్రభుత్వమే చక్కగా ఉంటే నీ ప్రభుత్వమే రైతులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేరిస్తే ఇవాళ ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ రోడ్డెక్కకపోవు. ఇచ్చిన హామీలు ఏంటంటే రైతులకు రైతు రుణమాఫీ చేస్తా అన్నావు, రైతు యొక్క పంటకు పెట్టుబడి చేస్తా అన్నావు, అదేవిధంగా మద్దతు ధర చేస్తా అన్నావు, రైతు బీమా ఇస్తా అన్నావు, ఈ రకంగా ఎరువులు సరైన కాలంలో సప్లై ఇస్తా అని చెప్పినావు. ఈ రకంగా మీరు చెప్పినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఒక్కటంటే ఒక్కటి అమలుకు నోచుకోలేదు. ప్రధానంగా రైతు రుణమాఫీ అని చెప్పింది. రైతు రుణమాఫీ అయిందా? 41 లక్షల మంది అని చెప్పి ఆఖరికి 20 లక్షల మందిని చేసి ఆఖరికి 17 లక్షల కాడ ఆగిపోయింది. మీదిగా అగ్రికల్చర్ మినిస్టరు అప్పులు పుడతలేవని చెప్తారు. అప్పులు ఎందుకే? నువ్వు బాగా ధనికమైనటువంటి సంపాదన సృష్టించేటువంటి మీ ముఖ్యమంత్రి ఉన్నాడు. మరి ఆ ముఖ్యమంత్రి ఏమైంది? మరి సంపాదన అంతా ఎడిపోయింది. మరి రాహుల్ గాంధీకి పోతున్నదా అని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం. మరి అదేవిధంగా పెట్టుబడి ఏదైతే కేసీఆర్ గారు మీకు యాసంగి రాగానే టంగున 10,000 రూపాయలు ఎకరానికి పడేది. మరి పడ్డప్పుడు ఆ క్రమంలో రైతులకు అందరికీ కూడా దాన్ని పెట్టుబడిగా వాడుకునేది. మరి ఇప్పుడు పడ్డాయా అంటే పడలేదు. పాపం కేసీఆర్ గారు ఇచ్చేటువంటి 10,000ను పక్కకు పెట్టి నీకెందుకు నేను 15,000 ఇస్తా నీలాగుళ్ళు అని చెప్పిండు. మరి పోయిన అక్టోబర్లోనో నవంబర్లోనో చెప్పిన మాట మరి ఏడాది అయింది. నిన్ను నమ్మి రైతులు ఓట్లేసిళ్ళు. నీ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళ యొక్క పెట్టుబడి ఇస్తలేవు, అదేవిధంగా వాళ్ళకు రుణమాఫీ చేస్తలేవు. ఈ విధంగా నీ ప్రవర్తన తీరుంటే ఈరోజు రైతులు రోడ్లు ఎక్కుడు మొదలుపెట్టిళ్ళు. వాళ్ళు చాలామంది కూడా ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతున్నది. అదేవిధంగా చాలామంది కూడా ఆర్థికంగా క్షీణించిపోతున్నారు. ఒక్క అంశం అని కాదు, రాష్ట్రంలో ఏ అంశంలో కూడా మీరు సక్సెస్ కాలేని కూడా చెప్తున్నాం. ప్రధానంగా ఈ నియోజకవర్గంలో 15,001 మంది రైతులు ఉన్నారు. కిలవరంగల్లో రమారమి 1,100 మంది ఉన్నారు. కిలవరంగల్, మురుసూరు, అంచపేటలో కలిపి. అదేవిధంగా దేశపేటలో దగ్గర 350 మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కష్టాల్లో ప్రజలు రియాలిటీ షోలో చంద్రబాబు నాయుడు ఇలా ఉంది పరిస్థితి అని రోజా అన్నారు. ఈ రాష్ట్రంలో బాలికలపైన, ఆడపిల్లలపైన, మహిళలపైన హత్యలు, అత్యాచారాలు జరుగుతుండడం దురదృష్టకరం. ఏ ముహూర్తాన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడో ఆడపిల్లలను నరికి చంపుతున్నారు. ఈ రాష్ట్ర చరిత్రలోనే ఈ 4 నెలల్లో జరిగిన దారుణాలు ఎప్పుడు కూడా జరిగి ఉండవని మాజీ మంత్రి రోజా అన్నారు. దురదృష్టకరం. ఏ ముహూర్తాన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడో కానీ దారుణాతి దారుణంగా ఆడపిల్లల్ని నరికి చంపుతున్నారు, తగలబెట్టి చంపుతున్నారు. అత్త కోడళ్ళు, అమ్మ కూతుర్లని లేకుండా, చిన్న పిల్లలను లేకుండా, పెద్దవాళ్ళని లేకుండా, మతి స్థిమితం లేని వాళ్ళని లేకుండా, ఎవరిని వదిలిపెట్టకుండా నేరస్తులు ఎలా అఘాయిత్యాలు చేస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. ఈ రాష్ట్ర చరిత్రలోనే ఈ 4 నెలల్లో జరిగినన్ని దారుణాలు ఎప్పుడు కూడా జరుగుండవు. దానికి ఈ అసమర్థ ప్రభుత్వం, ఈ అసమర్థ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం గారు అండ్ హోం మంత్రి గారు కారణం కాదా అని నేను అడుగుతున్నాను. ప్రజలంతా ఇక్కడ అల్లల్లాడిపోతున్నారు. గుర్రలో అతిసారి వ్యాధి వచ్చి 11 మంది చనిపోయారు. ఎక్కడ చూసినా ఆడపిల్లలు ఆత్మహత్యలు లేదా అత్యాచారాలు లేదా వాళ్ళని నరికి చంపడం, తగలబెట్టి చంపడం చేస్తుంటే ఎవరైనా ఒక్కరైనా వచ్చి ఆ కుటుంబాలకి అండగా నిలబడటం కానీ వాళ్ళకి న్యాయం చేస్తాము అన్న ఒక భరోసా ఇచ్చిన వాళ్ళు ఉన్నారా అంటే ఎవరు కూడా లేరు. ఎప్పుడు వీకెండ్ అవుతుందా, ఎప్పుడు హైదరాబాద్కి వెళ్దామా, లైఫ్ ఎంజాయ్ చేద్దామా అనేది మనం కళ్ళారా చూస్తున్నాం. ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేదు ఇలాంటి ఒక సిచ్యువేషన్. ఫ్రైడే అయితే చాలు హైదరాబాద్కి వెళ్ళిపోవాలి. ముఖ్యమంత్రి గారితో సహా ఆయన విహారయాత్ర చేసుకుంటూ వీకెండ్ హైదరాబాద్ లో ఈరోజు రియాలిటీ షోలో కూడా పాల్గొన్నాడు. ఒక భర్త బద్వేల్లో ఆడపిల్లని ఏ విధంగా రేప్ చేసి తగలబెట్టి ఆ పాప ప్రాణాల కోసం మృత్యుతో పోరాడి ఈ రోజు చనిపోయింది. కానీ ముఖ్యమంత్రికి ఎటువంటి బాధ లేదు, డిప్యూటీ సీఎం కి ఎటువంటి బాధ లేదు, హెచ్ఎం కి, హోమ్ మినిస్టర్ కి ఎటువంటి బాధ లేదు. వాళ్ళకి లైఫ్ ఎంజాయ్ చేయాలి, పవర్ ఎంజాయ్ చేయాలి. ఇంతకన్నా సిగ్గుచేట మరొకటి ఉందని నేను అడుగుతున్నా. ఒక ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రంలో ఇంతమంది మీద అఘాయిత్యాలు జరుగుతుంటే వాటిని పట్టించుకోకుండా, ఆ కుటుంబాలకి పరామర్శ లేకుండా, వారికి ఎటువంటి సపోర్ట్ చేయకుండా రియాలిటీ షో అన్స్టాపబుల్ అనుకుంటూ చేసుకుంటుంటే ఇంతకన్నా దురదృష్టకరం ఏ రాష్ట్రానికైనా ఎలాంటి ముఖ్యమంత్రి ఉంటారని నేను అడుగుతున్నా. మొన్నటికి మొన్న అత్తా కోడల్ని హిందూపురంలో ఏ విధంగా రేప్ చేశారు, అసలు వినటానికే భయంకరంగా గ్యాంగ్ రేప్ చేస్తే
హిందూపురంకి ఇంతవరకు వెళ్ళలేదు. ఆ కుటుంబానికి ఎటువంటి సపోర్ట్ చేయలేదు బాలకృష్ణ గారు. కానీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అన్స్టాపబుల్ అనే రియాలిటీ షోలో నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళగా మేము ఓట్లు వేసామని చెప్పి జనం కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇంత బాధ్యత లేని వాళ్ళు, ఇంత అసమర్థుల్లా మేము ఎన్నుకున్నదని ప్రజలు ఈరోజు బాధపడుతున్నారు. నిజంగా ఈరోజు మేము చెప్తున్నాం, మీరు ఇలాగే కనుక చేస్తూ ఆడపిల్లల్ని రక్షించే కార్యక్రమాన్ని పక్కన పెడితే మేము ఊరుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఎవరైతే ఈరోజు అన్యాయం అయ్యాయో ఆ కుటుంబాలను పరామర్శించి ప్రభుత్వం వాళ్ళకి అండగా చేయాల్సినవన్నీ చేయాలి. ఆ నిందితుల్ని కఠినంగా శిక్షించాలి. అలాగే బద్వేలు అమ్మాయి ఎవరైతే చనిపోయిందో వాళ్ళ మదర్ కోరుకున్నట్టుగా ఆ పిల్లోడికి ఉరిశిక్ష వేయాలి. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పెద్ద ఎత్తున మీకు వ్యతిరేకంగా మరి బయటకు వస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కష్టాల్లో ప్రజలు, రియాలిటీ షోలో చంద్రబాబు నాయుడు. ఇలా ఉంది ఈ రాష్ట్ర పరిస్థితి. చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న చెర్లపల్లి రైల్వే టెర్మినల్ సందర్శించిన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, ఉప్పల్ మాజీ శాసనసభ్యులు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీఎస్ఎస్ ప్రభాకర్ మరియు రైల్వే అధికారులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ భరత్ కనపడుట లేదన్న పోస్టర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. పోస్టర్లోని సారాంశం ప్రకారం ఎమ్మెల్సీ భరత్ మాకు కనిపించడం లేదు, ఆచూకీ తెలిపిన వారు మాకు తెలియజేయండి అంటూ ఇట్లు వైసీపీ నియోజకవర్గం కార్యకర్తలు అంటూ ఉంది. అయితే సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాజయం పాలైన భరత్ ఎన్నికల అనంతరం కుప్పంలో 2-3 సార్లు కనిపించారు. వైసీపీ కార్యకర్తలే భరత్ కనిపించడం లేదంటూ పోస్టర్ విడుదల చేయడం కుప్పంలో కలకలం రేపుతుంది. అసలు క్యాలెండర్ను పట్టించుకోకుండా హైదరాబాద్లోనే ఉండిపోయిన భారత్ను పార్టీ అధిష్టానం కుప్పంలో కొనసాగిస్తారా లేక ఇతర మార్గాలను అన్వేషిస్తారా చూడాల్సి ఉంది. వెనకండి కొద్దిగా వెనకండి. ఎట్లా భయ్యా రాలేదు.
ఏడా ఉండాలి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ద్రావిడ విశ్వవిద్యాలయం పరిధిలో జరిగిన కార్యక్రమం విషయంలో కొందరు ప్రోటోకాల్ వివాదం తీసుకురావడం బాధాకరమని విశ్వవిద్యాలయ ఆచార్య కిరణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం విశ్వవిద్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంతో పాటు 2 భవనాలు ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రజాప్రతినిధులు ప్రముఖులను ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికలను ముద్రించామని అన్నారు. ఈ పత్రికలలో కార్యక్రమానికి విచ్చేసే ప్రముఖుల పేర్లు ప్రోటోకాల్ అనుసరిస్తూ ముద్రించడం మానవాయితీగా వస్తుందని, అలాగే శిలాఫలకంపై ముద్రించే పేర్లలో మాత్రమే ప్రజాప్రతినిధుల హోదాలను అనుసరించి ప్రోటోకాల్ పాటించడం జరుగుతుందన్నారు. దీనిని అనుసరిస్తూ ప్రస్తుతం ఏర్పాటు చేసిన శిలాఫలకంపై మొట్టమొదటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరు ముద్రించామని అన్నారు. ఈ విషయాన్ని గుర్తించాక కొంతమంది ఆహ్వాన పత్రికలలో రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు ముద్రించలేదని ప్రచారం చేయడం భవ్యం కాదని వారు అన్నారు. చెప్పండి సార్. ద్రావిడ యూనివర్సిటీ 27వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఇన్విటేషన్లో ముఖ్యమంత్రి గారి పేరు లేదు అని దీని మీద ప్రచారం చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇన్విటేషన్లో ఎప్పుడు ఎవరెవరైతే గెస్ట్లు వస్తారో వాళ్ళ పేర్లు ఉంటాయి. ఈ ఫౌండేషన్ డే కార్యక్రమంలో మేము ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్స్ కూడా చేసాం. భాషాభవన్ ఎక్స్టెన్షన్, హరప్పా భవన్ ఎక్స్టెన్షన్. ఆ పర్టికులర్ ఫౌండేషన్లో చంద్రబాబు నాయుడు గారి పేరు ఉంది. చంద్రబాబు నాయుడు గారి పేరు మేము లేకుండా చేస్తున్నారు అనే మాట అవాస్తవం. గత 15 సంవత్సరాలుగా కూడా ఇన్విటేషన్స్లో ఏదైతే ఎవరెవరైతే గెస్ట్లు వస్తారో వాళ్ళ పేర్లు మాత్రమే ఉంటాయి అక్కడ. ఇది పూర్తిగా నేను ఖండిస్తున్నాను. పోలీస్ అమరవీరుల త్యాగాలు మరవలేవని పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు పోలీస్ కమిషనరేట్ ఆవరణలో ఫ్లాగ్ డే సందర్భంగా పోలీస్ అమరవీరుల స్తూపానికి పుష్పగుచ్చం అందించి నివాళులను అర్పించారు. ముందుగా పోలీస్ బలగాలతో గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ దీపక్, పెద్దపల్లి జిల్లా డీసీపీ చేతన మరియు ఉన్నతాధికారులు, పోలీస్ సిబ్బంది మరియు అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అవతలందరూ కూర్చోబడుతున్నాము. అడ్మిన్ ఇన్స్టిట్యూషన్స్, ఫ్రెండ్స్, మీడియా సోదరులందరూ కూడా స్వాగతం పలుకుతూ ముందుగా ఈనాటి కార్యక్రమం ఉద్దేశించి మన చేతులు కిందికి దించేసేయండి. పోలీస్ అమరవీరుల దినోత్సవానికి విచ్చేసిన
కలెక్టర్ గారికి, డీసీపీ గారికి, ఇతర అధికారులందరికీ అండ్ పోలీస్ అమరవీరుల కుటుంబాలకు సంబంధించిన అందరూ ఇక్కడికి వచ్చేసారు. అలాగే ప్రెస్ మిత్రులకి, మీడియా మిత్రులకి, పోలీస్ ఆఫీసర్స్ అందరికీ నా వందనాలు. ఈరోజు చాలా ఇంపార్టెంట్ డే ఫర్ అస్, పోలీస్ ఆఫీసర్స్ అందరికీ, రైట్ ఫ్రమ్ హోంగార్డ్ టు డీజీ అండ్ ఆల్రెడీ రిటైర్డ్ ఆఫీసర్స్ కూడా. పోలీస్ అమరవీరుల దినోత్సవం నిర్వహించుకోవడం వెనుక సైనికుల వీరోచిత పోరాటం మహోన్నత చరిత్ర దాగి ఉంది. 1959 1959 అక్టోబర్ 21 భారత్ చైనా సరిహద్దు అయిన సియాచిన్ ప్రాంతంలోని భూభాగాన్ని ఆక్రమించేందుకు చైనా రక్షణ బలగాలు యత్నించాయి. ఆ సమయంలో డిఎస్పీ కరమ్ సింగ్ ఆధ్వర్యంలో విపరీతమైన చలిలో పంజాబ్ చెందిన 21 మంది జవాన్లు అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. అక్సాయ్ చిన్ ప్రాంతంలోని హాట్ స్ప్రింగ్ వద్ద జరిగిన పోరాటంలో 10 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు అమరులయ్యారు. భారతదేశ రక్షణ కోసం చివరి రక్త బొట్టు వరకు పోరాడి దేశం కోసం ప్రాణాలు వదిలిన తొలి సందర్భం అది. ఇందుకు గాను అన్ని రాష్ట్రాల పోలీస్ ఉన్నతాధికారులు 1960 జనవరి 9న సమావేశమయ్యారు. అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినంగా పాటించాలని తీర్మానించారు. వీరుల రక్తం పారిన ఆ ప్రదేశాన్ని పవిత్ర స్థలంగా భావించి ఏటా అన్ని రాష్ట్రాల పోలీసులు సందర్శించి నివాళులు అర్పిస్తుంటారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటూ అమరవీరుల వీర త్యాగాలను స్మరించుకొని వారి కుటుంబాల సానుభూతిని, సహకారాన్ని ప్రకటించి వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నారు. పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేము. వ్యవస్థ సాఫీగా నడవడంలో పోలీసులది కీలక పాత్ర. మావోయిస్టులతో జరిగే పోరులో అమరులైన పోలీస్ త్యాగాలు అజరామరం. శాంతి భద్రతల పరిరక్షణలో సంఘ విద్రోహ శక్తులకు వ్యతిరేకంగా పోరాడి రైతు పండించిన పత్తి చివరి వరకు సీసీఐ నుండి ప్రభుత్వ కొనుగోలు జరిగే విధంగా చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖల మంత్రి కొండ సురేఖ తెలిపారు. వరంగల్లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీఐ ద్వారా ప్రతి కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారదలతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, సీసీఐ జనరల్ మేనేజర్ అర్జున్, వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, మార్కెటింగ్, వ్యవసాయ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ ప్రతి పండించిన ప్రతి రైతు దగ్గర ఒక గింజ అయిపోయినంత వరకు ప్రభుత్వం తీసే ద్వారా కొనుగోలు చేస్తుందని అన్నారు. రైతులంతా నాణ్యమైన పత్తిని తీసుకొచ్చి గరిష్ట ధరలు వచ్చే విధంగా చూసుకోవాలని ఆమె కోరారు. మేడం అరే వీళ్ళు గుంపు కొంచెం మేడం మేడం ఎంత జరగండి, సైడ్ జరగండి మేడం, సైడ్ జరగండి. వీళ్ళంతా అడ్డం ఉన్నారు కదా, ఎట్లా వస్తుంది? మనోజ్ క్లోజ్ కొట్టు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఒక మంచి వాతావరణంలో ఇక్కడ రైతుల పంటను కొనుగోలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈసారి సిసిఎస్ వాళ్ళు కూడా ఒక మంచి ఆలోచనతోటి ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రతి చివరి పంట వరకు కూడా కొనుగోలు చేయాలి అనేటువంటి ఒక లక్ష్యాన్ని ఇచ్చి ముందుకు పంపించడం జరిగింది. మరి తేమను దృష్టిలో పెట్టుకొని రేట్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. గతంలో తేమ అనేది మరి మిల్లర్లు నిర్ణయించే వాళ్ళు,
కానీ ఇప్పుడు దానికి ఒక కమిటీ వేసి కలెక్టర్ గారు ఏమని కూడా నిర్ణయించడానికి ఒక కమిటీ వేయడం ఏదైతే ఉందో అది ఒక మంచి సాంప్రదాయంగా మేము తెలియజేస్తా ఉన్నాము. ఆ తేమని బట్టి వాళ్ళ రేటు కూడా ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఈ రోజు దేశంలోనే మొదటి మరి పర్చేస్ ఇక్కడ నుంచే ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది అని చెప్పడానికి నేను చాలా గర్వపడతా ఉన్నాను. మరి మిల్లులు చాలా ఉన్నాయి, ఇప్పుడు వచ్చిన పంట కంటే కూడా మిల్లులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా పత్తి కొనకుండా ఉంటారనేటువంటి బాధ రైతులు పడాల్సిన అవసరం లేదు. మిగిలిన 1 కిలో పత్తి వరకు కూడా కొనేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి రైతులందరూ సంయమనంతో వాళ్ళ యొక్క పంటలను అమ్మడానికి కృషి చేయాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా గతంలో CCI వాళ్ళు 3 days 15 days అట్లా అమౌంట్ ఇవ్వడానికి టైం తీసుకునే వాళ్ళు, అది కూడా బై హ్యాండ్ అంటే వీళ్ళు చిట్టీలు పట్టుకుని తిరుగుతూ ఉండాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అట్లా కాదు, ఆన్లైన్ పేమెంట్ పెట్టారు, దానికి ఒక యాప్ పెట్టారు. వీళ్ళు ఏ రోజైతే వెయిట్ చేస్తారో చేసిన దగ్గర నుంచి వాళ్ళ యాప్లో అది ట్రాక్ అవుతూ ఉంటుంది. 3rd day రోజు వాళ్ళకి అమౌంట్ ఆన్లైన్లో డైరెక్ట్గా పడడం జరుగుతూ ఉంది. ఇది ఒక మంచి సాంప్రదాయం. రేవంత్ రెడ్డి గారు ఏదైతే అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు రైతుల గురించి ఆలోచించి మరి నిర్ణయాలు తీసుకున్నారో ఈ రోజు మరి రేవంత్ రెడ్డి గారు కూడా రైతు భరోసా ఇస్తూ మరి ఈ రోజు రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ రైతు అనేవాడు ఇబ్బంది పడకూడదు, కష్టపడకూడదు. మరి 6 కాలాలు కష్టపడ్డ రైతు అనేవాడు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.